గురుకుల ఉద్యోగ గైడ్లైన్స్ ప్రోగ్రాంలో ఈరోజు మోరల్ వాల్యూస్ టీచింగ్ వర్సెస్ వాల్యూస్ గురించి మనకు పూర్తి సమాచారాన్ని అందించడానికి డాక్టర్ టీవీఎస్ రమేష్ గారు మనతో ఉన్నారు. ఆయన పూర్తిగా టీచింగ్ వర్సెస్ వాల్యూస్ ఈ సబ్జెక్ట్ సంబంధించి గురుకులంలో ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, అలాగే ఎంత డెప్త్గా ఈ సబ్జెక్ట్ చదువుకోవాల్సి ఉంటుందో మీకు వివరిస్తారు. అలాగే మీకు ఏవైనా సందేహాలున్నా స్క్రీన్ కింద రన్ అవుతున్న నంబర్కు ఫోన్ చేసి మీ ప్రశ్నను స్పష్టంగా అడగవచ్చు. మీరు ప్రశ్న అడిగేటప్పుడు మీ టీవీ వాల్యూమ్ను మీట్లో పెట్టుకోండి. నమస్తే రమేష్ గారు. నమస్తే సార్, ముఖ్యంగా చెప్పండి, టీచింగ్ వర్సెస్ వాల్యూస్ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. టీచింగ్ ఎంత ముఖ్యమో వాల్యూస్ కూడా అంతే ముఖ్యం. ఈ సబ్జెక్ట్ నుంచి ఎలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది, అభ్యర్థులు ఎంత డెప్త్గా దీన్ని చదవాల్సిన అవసరం ఉందో పూర్తిగా వివరించండి. తప్పకుండా. ఉపాధ్యాయ పరీక్షకు సిద్ధమవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా శుభం కలగాలని మోరల్ వాల్యూస్ అన్న అంశాన్ని మనం గత సెషన్స్లో కూడా చర్చించే ప్రయత్నం చేసాం. మోరల్ వాల్యూస్ ఇన్ ఎడ్యుకేషన్ అన్నది మన సిలబస్లో ఒక భాగం కాబట్టి గతంలో మోరల్ వాల్యూస్ అంటే ఏంటి, అవి ఎలా ఉండాలి, ఏ ఏ అంశాలని మనం సాధారణంగా అక్కడ ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది అన్నటువంటి విషయాల్ని మనం గతంలో మాట్లాడుకున్నాం. అయితే దాని కంటిన్యూషన్గా కూడా ఇంకా కొంచెం అంశాలు కూడా ఉన్నాయి కాబట్టి వాటిని మనం చర్చించడం ద్వారా పూర్తి స్థాయిలో పరీక్షకి సంసిద్ధులు కావడానికి ఒక అవకాశం మనకు వస్తుంది. ఈరోజు ఈ సెషన్లో మనం ఏమి అంశాన్ని పరిశీలిస్తామంటే టీచింగ్ వర్సెస్ వాల్యూస్, అంటే బోధనకి విలువలకి ఉండేటువంటి సంబంధం మీద పరీక్షలో ఆ సిలబస్ ఆధారంగా ఎలా ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది అన్నదాన్ని చూస్తామండి. కాబట్టి మోరల్ వాల్యూస్కి సంబంధించి మనం విలువలని తరగతి గదిలో నేర్పడం అన్నదానికి మనకు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఉంది. అలాగే ఉపాధ్యాయ శిక్షణ సిలబస్లో కూడా మోరల్ వాల్యూస్ మీద మనం ఆ విలువలు ఎలా ప్రమోట్ అవుతాయి, కరికులంలో విలువల్ని ఎలా ప్రవేశపెట్టారు, అలాగే పాఠ్యపుస్తకాల్లో సిలబస్లో కూడా ఎలా ఈ అంశాలను ప్రవేశపెట్టారన్న విషయాల్ని ఒక్కసారి మనం మననం చేసుకున్నట్లయితే కరికులంలోనూ విలువలు అన్నవి రాజ్యాంగపు విలువల రూపంలో మనకు కనిపిస్తాయి. అలాగే భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించిన ఆచార వ్యవహారాలకు సంబంధించినటువంటి ఒక ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పౌరుని తయారు చేయడానికి కావలసినటువంటి అంశాలన్నీ కూడా విలువల రూపంలో మనకి సిలబస్లో చేర్చున్నారు. వాటి ఆధారంగానే పాఠ్యాంశాల రూపకల్పన కూడా జరిగింది. కాబట్టి మనం అంతిమంగా చూసినప్పుడు ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద స్టూడెంట్ అంటాం. అంటే విద్యార్థిని ఒక సంపూర్ణ మూర్తిమత్వం కలిగినటువంటి వ్యక్తిగా రూపొందించడం విద్య యొక్క పరమావధి. కాబట్టి విలువలు విద్య అన్నది విలువల్ని ప్రవేశపెట్టడం, విద్యలో ఒక భాగం చేయడం అన్నది మనకి ప్రణాళికలో ముఖ్యంగా కనిపిస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకున్నట్లయితే మనం బోధనకి విలువలకి ఏం సంబంధం ఉంది, అంటే టీచింగ్కి వాల్యూస్కి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అన్నది ఈ సెషన్లో మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా విద్యార్థుల్లో విలువలని పెంపొందించాలి అంటే మనం ఒక నానుడి వింటూ ఉంటారు. వాల్యూస్ అన్నవి టీచ్ చేస్తే రావు, ఇవి కాట్ అంటారు. అంటే పిల్లలు నాట్ టీచ్, ఇవి కాట్ అంటే అవి ఆచరించడం ద్వారా, వాటిని పాటించడం ద్వారా పిల్లల్లో విలువలు పెంపొందించడానికి అవకాశం వస్తుందన్నమాట. అంటే మనం ఇవి చెప్తే ఇలా చేయండి అని చెప్పడం ద్వారా పిల్లల్లో విలువలు పెంపొందవు, అవి ఆచరించి చూపాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా ఒక మాదిరి, అంటే రోల్ మోడల్ లాగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. ఈ అంశాన్ని చుట్టూ దృష్టిలో ఉంచుకుని రేపొద్దున మనకి పరీక్షలో ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. అందుకని ఇవాళ మన సెషన్లో టీచింగ్ వర్సెస్ వాల్యూస్ అన్నటువంటి విశేషాన్ని కాస్త లోతుగా విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ కార్యక్రమాన్ని పరిశీలిస్తున్నటువంటి అభ్యర్థులందరికీ ఒక చిన్న మనవి ఏమిటంటే, ఇది సమ్వాట్ టీచింగ్ యాప్టిట్యూడ్కి సంబంధించినటువంటి అంశాలు కూడా ఒకటి 2-3 దీంట్లో కనిపిస్తాయి. ఎందుకంటే ఇవి కూడా బోధన మీద ప్రభావం చూపిస్తాయి. కాబట్టి తద్వారా వాల్యూస్ ఎలా డెవలప్ అవుతాయి అన్నటువంటి అంశాల మధ్య సమన్వయం చేసుకుంటూ మనం దీన్ని పరీక్షకి సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. అంటే బోధన ద్వారా పిల్లల్లో విలువలు పెంపొందించడం. అయితే ఇందాక మీరు అన్నారు కదా, ఇవి ఆచరించడం ద్వారానే వస్తాయి, లేదా చెప్తే రావు అని అన్నారు కదా, మరి బోధన ద్వారా విలువలు ఎలా వస్తాయి అన్నది ఒక సందేహం కలగచ్చు. పాఠ్య ప్రణాళికలో మనకి రకరకాలైనటువంటి పాఠ్యాంశాలు ఉన్నాయి. ఈ పాఠ్యాంశాన్ని బోధించే సందర్భంలో ఉపాధ్యాయుడు ఆ పాఠం యొక్క ఆత్మని అర్థం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే దాని వెనకాల ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి ఉద్దేశం ఏమిటి అన్నదాన్ని చూస్తే ఆ అంతర్గత ఉద్దేశం ద్వారా పిల్లల్లో విలువని పెంపొందించడానికి అవకాశం వస్తుంది. కాబట్టి ఒక లోపల ఉండేటువంటి మూలం ఏమిటన్నది చూడాలి.
అంటే ఒక గేయం పెట్టారనుకోండి, ఆ గేయం ద్వారా దేశభక్తి పెంపొందుతుంది అన్నప్పుడు దాని మౌలికమైనటువంటి లక్షణం దేశభక్తి అంటాం. ఒక కథ ఉంచారనుకోండి, ఈ అన్నదమ్ముల మధ్య ఉండేటువంటి సంబంధాలను తెలియజేసింది, లేదా కుటుంబ సంబంధాలను తెలియజేసినటువంటి ఒక కథ ఉందనుకోండి, అక్కడ తద్వారా సోదర ప్రేమ అంటే ఏమిటి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఎలాంటి స్నేహ సంబంధాలను పాటించడం ద్వారా ఉత్తమమైనటువంటి జీవన విధానం గడపగలుగుతామన్నది దాని అంతర్గతంగా ఉండేటువంటి ఉద్దేశం అన్నమాట. కాబట్టి బోధనలో పాఠ్యాంశాల వెనకాల ఉండేటువంటి భావం ఏమిటి, దాని ఆత్మ ఏమిటి అన్నదాన్ని అర్థం చేసుకోవడం ద్వారా పిల్లలకి విలువలను తెలియజేయడానికి అవకాశం వస్తుంది. అందుకని ఈ సెషన్లో మనం బోధనకి సంబంధించినటువంటి విశేషాలతో కూడిన విశ్లేషణల్ని పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకసారి మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే బోధన వర్సెస్ విలువలు అన్న అంశంలో మనం మొదటగా నేచర్ గురించి మాట్లాడతాం. అంటే నేచర్ అండ్ క్యారెక్టర్స్ ఆఫ్ టీచింగ్, అంటే నేర్చుకోవడం అన్నటువంటి అంశాన్ని బోధనగా మనం మాట్లాడుతున్న సందర్భంలో ఎలాంటి క్యారెక్టర్స్ విద్యకు ఉన్నాయి అన్నదాన్ని చూస్తే ఆ రకపు విలువని పిల్లల్లో పెంపొందించడానికి అవకాశం వస్తుందన్నమాట. కాబట్టి నేచర్ ఆఫ్ టీచింగ్ ఎలా ఉంటుంది అని మనం చూసినప్పుడు ఇట్ షుడ్ బి డైనమిక్ ఇన్ నేచర్, ఇట్ షుడ్ బి సోషల్ ఇన్ నేచర్, ఇట్ షుడ్ బి హ్యూమన్ ఇన్ నేచర్. అందుకని టీచింగ్ ఈజ్ నాట్ ఏ ఫండమెంటల్ కాన్సెప్ట్ బికాజ్ ఇట్ ఈస్ గ్రేట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సోషల్ అండ్ హ్యూమన్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ డైనమిక్ ఇన్ దెమ్సెల్వ్స్ అంటారు. అంటే పిల్లల్లో ఒక డైనమిక్ నేచర్ రావాలి. డైనమిక్గా ఉండడం అంటే ఒక ధీరోదాత్తమైనటువంటి ప్రవర్తన ఉండాలి. అంటే మంచి చెడులతో కూడినటువంటి విచక్షణా జ్ఞానం ఉండాలి. వీలైనంత సందర్భాల్లో పాల్గొని ఇది మంచిది ఇది చెడుది అని చెప్పగలిగినటువంటి ఒక శక్తి సామర్థ్యాలు అలవడాలి. ఇది తప్పు ఎక్కడైనా కనిపిస్తే నిరద్వందంగా ఏమాత్రం సందేహం లేకుండా ఇది తప్పు అని ఎత్తి చూపగలిగినటువంటి సాహసం రావాలి. అందుకని టీచింగ్ అన్నది ఒక డైనమిక్ ఫ్యాక్టర్గా ఉంటుంది అని చెప్తారు. కాబట్టి ఈ డైనమిక్ ఫ్యాక్టర్గా ఉన్నటువంటి విలువని పిల్లల్లో పెంపొందింపు చేయడం అన్నది టీచింగ్ వర్సెస్ వాల్యూస్ అన్న దానిలో ఒక కీలకమైనటువంటి అంశం అన్నమాట. కాబట్టి ఒక డైనమిక్ స్టూడెంట్ని తయారు చేయడం, ఒక డైనమిక్ సిటిజన్ని తయారు చేయడం అన్నది ఒక విలువగా మనం టీచింగ్లో గమనిస్తూ ఉంటాం. అలాగే సోషల్ అని అన్నాం, అంటే మనం చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాం మనిషి ఒక సంఘజీవి అంటాం. అంటే తన చుట్టూ ఉండేటువంటి సభ్యులతో, తన చుట్టూ ఉండేటువంటి సమాజపు అంశాలతో ముడిపడి మాత్రమే వ్యక్తి జీవించగలుగుతాడు. ఈ ఐసోలేట్గా మనిషి జీవించడానికి సాధ్యం కాదు. అంటే ఒంటరిగా వ్యక్తి ఉండలేడు. కాబట్టి ఇట్ షుడ్ బి సోషల్. అంటే నేచర్ ఎలా ఉంటుంది ఇక్కడ ఎడ్యుకేషన్కి సంబంధించి మనం అనుకున్నప్పుడు ఒక సోషలిస్టిక్ పర్సన్ని తయారు చేయడానికి, సమాజంలో ఉండేటువంటి అందరి మధ్యన ఒక అవగాహనని కలిగి ఉండడానికి, ఇతరులతో సంబంధాలని నెలకొల్పుకోవడానికి, ఇతరులతో తమ భావాన్ని వ్యక్తం చేయడానికి కావలసినటువంటి భాషను పరిజ్ఞానాన్ని కలిగి ఉండడాన్ని కూడా మనం ఇక్కడ విలువగా మాట్లాడతాం. అందుకని డైనమిక్గా ఉన్నంత మాత్రాన సరిపోదు, మానవ సంబంధాలని పాటించగలిగినటువంటి విలువ కూడా ఇక్కడ మనం నేచర్గానే మాట్లాడతాం. ఆ రకపు విలువను పెంపొందించడానికి మన కరికులంలోనూ పాఠ్యపుస్తకాల్లోనూ చాలా రకాలైనటువంటి అంశాలు ప్రవేశపెట్టబడి ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటున్నామంటే హ్యూమన్ అంటున్నాం. అంటే ఇక్కడ ఒక వాల్యూ మానవ విలువలని పెంపొందించడం. మానవ విలువలు అని అంటే చాలా రకాలైనటువంటి అంశాలని చెప్తాం మనం. ఒక ఉదాత్తమైనటువంటి గుణం ఉండాలంటాం, సింపతిక్గా ఉండాలంటాం, కాస్త ఎంపతి ఉండాలంటాం. ఇలాంటివన్నీ మనిషిని హ్యూమన్గా మారుస్తాయి. అంటే మనిషిని మనిషిగా చేసేటువంటి ప్రయత్నం, ఒక శిశువుని మంచి మనిషిగా మార్చేటువంటి ప్రయత్నం, మానవీయ విలువలని పిల్లల్లో పెంపొందించడం అన్నది బోధన యొక్క ప్రధానమైనటువంటి స్వభావంగా ఉండాలి అని చెప్తారు. అంటే పిల్లలు కేవలం డైనమిక్గా ఉన్నంత మాత్రాన సరిపోదు, తప్పనిసరిగా సామాజిక సంబంధాలని గుర్తించగలిగినటువంటి, ఆచరించగలిగినటువంటి మనుషులుగా మారాలి. అలాగే వాళ్ళల్లో మానవీయమైనటువంటి విలువలు ఉండాలి. అందుకని కింది వాక్యాన్ని మీరు పరిశీలించినట్లయితే టీచింగ్ ఈజ్ నాట్ ఏ ఫండమెంటల్ కాన్సెప్ట్ బికాజ్ ఇట్ ఈజ్ గ్రేట్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సోషల్ అండ్ హ్యూమన్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ డైనమిక్ ఇన్ దెమ్సెల్వ్స్ అని అంటున్నాం. అందుకని సోషల్ ఫ్యాక్టర్స్ని, హ్యూమన్ ఫ్యాక్టర్స్ని, డైనమిక్ ఫ్యాక్టర్స్తో కూడినటువంటి విలువల్ని పెంపొందించేలాగా మనకి ఇక్కడ నేచర్ అన్నది కనిపిస్తుంది. అయితే ఈ రకపు స్వభావం పాఠ్యపుస్తకాల్లో ఎక్కడెక్కడ ఉంటుంది అంటే కేవలం సైన్స్లో విలువలు ఉంటాయా, లేదా ఆర్ట్స్లో విలువలు ఉంటాయా, లేకపోతే లాంగ్వేజ్లో ఉంటాయా అని మనం చూసినప్పుడు చాలామందికి ఒక అపోహ ఉంటుంది. రేపొద్దున ఎగ్జామ్లో కూడా ఈ కోణం నుంచి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది.
పిల్లల్లో విలువలను పెంపొందించడానికి యోగ్యమైనటువంటి అంశము భాషల, లేకపోతే కళల, లేకపోతే సైన్స్ అండ్ మ్యాథ్సా అని అడిగినప్పుడు సాధారణంగా మనకున్న ఒపీనియన్లో భాషల ద్వారా పిల్లల్లో విలువలు పెంపొందుతాయి అని సమాధానం చెప్పేటువంటి అవకాశం ఉంది. అంటే కేవలం భాష లేదా కళలు అన్నటువంటి అంశాలే కాకుండా భాషతో పాటు కళలతో పాటు శాస్త్రాల ద్వారా కూడా పిల్లల్లో విలువలు పెంపొందించడానికి అవకాశం వస్తుందన్నమాట. అంటే ఇక్కడ సైన్స్ ద్వారా ఏం విలువ వస్తుంది అని మీరు అడగచ్చు, లేకపోతే సోషల్ ద్వారా ఏం విలువ వస్తుంది, మ్యాథ్స్ ద్వారా ఏం విలువ వస్తుంది అని అడగచ్చు. ప్రతి సబ్జెక్టుకి సంబంధించి మనం పరిశీలించి చూసినట్లయితే ఆ సబ్జెక్ట్ యొక్క నేచర్ ఒకటి ఉంటుంది. ఉదాహరణకి మనం మ్యాథమెటిక్స్ తీసుకున్నట్లయితే దాంట్లో స్పీడు, యాక్యురసీ అన్నవి చాలా ఇంపార్టెంట్ ఏరియాస్గా చెప్తాం. అంటే మనం ఒక అంశానికి పరిష్కారం కనుక్కునే సందర్భంలో వేగము, ఖచ్చితత్వము, స్పీడ్ అండ్ యాక్యురసీ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ వైల్ సాల్వింగ్ వన్ పర్టికులర్ ప్రాబ్లం అంటాం అన్నమాట. కాబట్టి ఆ రకపు విలువలను పెంపొందించేటువంటి స్వభావం తద్వారా పిల్లల్లో ఏమవుతుంది, రేపు రొద్దున జీవితంలో ఏదో ఒక సందర్భంలో చాలా వేగంగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం రావచ్చు. ఇలా వేగంగా నిర్ణయం తీసుకోవాలి అని అంటే మనం గణిత పాఠ్యాంశాల ద్వారా ఆ రకపు విలువలను పిల్లల్లో ప్రవేశపెట్టడానికి అవకాశం వస్తుంది. అలాగే భాషల ద్వారా, సైన్స్ ద్వారా కలిగించేటువంటి ఎక్సర్సైజెస్ ఏమేమి ఉంటాయో ఇవన్నీ పిల్లల్లో ఎక్సర్సైజ్ ఆఫ్ టాలెంట్ అండ్ క్రియేటివిటీ, మేకింగ్ ఇట్ అన్ ఆర్ట్ అండ్ ఇన్వాల్వింగ్ రిప్రోటియేట్ of techniques, procedures and skills which can be studied systematically, described and improved, making it science అని చెప్పంటున్నారు. అంటే ఆ రకపు అంశాలలో విలువలు పెంపొందించే సందర్భాల్లో రకరకాల టెక్నిక్స్ని పాటించడం, కొన్ని రకాల విధానాలని, ప్రొసీజర్స్ని పాటించడం, ఇలాంటి నైపుణ్యాలను పెంపొందించుకోవడం ద్వారా కూడా ఇవి మనం విలువగానే పరిగణించాల్సినటువంటి అవసరం వస్తుంది. అంటే వ్యక్తిలో కేవలం ఒక జ్ఞానం కలిగినంత మాత్రాన సరిపోదు, ఒక నైపుణ్యం కలిగినంత మాత్రాన సరిపోదు. అది ఎలా ఉండాలి, సామాజిక ఉపయోగం కలిగినటువంటిదిగా ఉండాలి. అందుకని మన వాళ్ళు అంటుంటారు, జ్ఞానము వచ్చిన తర్వాత ఆ జ్ఞానాన్ని సమాజ ఉపయోగకరమైనటువంటిదిగా మార్చగలిగినప్పుడు మాత్రమే అది పనికొస్తుంది. లేకపోతే ఆ జ్ఞానం వల్ల సమాజానికి ప్రమాదం జరిగేటువంటి ప్రమాదం ఉందన్నమాట. తద్వారా వేరే రకపు ప్రభావాలు సమాజం మీద లేకపోతే తర్వాతి తరాల మీద రావచ్చు. అందుకని మన ప్రబంధాల్లో ఒక మాట చెప్పుంటారు, శ్యామ కలునిలోని శారద ఓలే అంటారనమాట. మూర్ఖుడైనటువంటి మనిషిలో ఉండేటువంటి జ్ఞానం సరస్వతి విద్య, ఆ మూర్ఖుడైనటువంటి మనిషిలో ఎంత విద్య ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా కూడా అది సమాజానికి ఉపయోగపడదు. అందుకని ఇక్కడ జ్ఞానాన్ని పిల్లల్లో కలిగించడం వల్ల ఉపయోగం లేదు, అలాగే కేవలం నైపుణ్యాన్ని కలిగించడం వల్ల కూడా ఉపయోగం లేదు. ఇది ఒక సామర్థ్యంలాగా మారాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అందుకని ఇక్కడ సామర్థ్యము లేదా కెపాసిటీ లేదా స్టాండర్డ్ అంటే ఏమిటి అన్నది మనం చూసినప్పుడు ఎక్కడైతే జ్ఞానం ఉంటుందో దానిని నైపుణ్యం చెందించినప్పుడు అది ఒక సామర్థ్యంలాగా మారుతుంది. అంటే జ్ఞానం ఉన్నంత మాత్రాన సరిపోదు, దానిని మనం నైపుణ్యవంతంగా మార్చుకోగలగాలి. తద్వారా వ్యక్తిలో కొన్ని విలువలన్నవి జనరేట్ అవుతాయి. ఓ చిన్న ఉదాహరణ చూద్దాం. ఉదాహరణకి సైకిల్లో భాగాలు అన్నటువంటి పాఠం ఉంది. సైకిల్లో ఏమేం భాగాలు ఉన్నాయి అని తెలిస్తే జ్ఞానం కలిగింది, బాగానే ఉంది. సైకిల్ తొక్కడం అన్నది కూడా నేర్చుకున్నాడు, నైపుణ్యం వచ్చింది, బాగానే ఉంది. ఈ రెండింటి ద్వారా వచ్చినటువంటి విలువ ఏమిటి అని మనం చూసినప్పుడు ఆ పరికరాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం, ఆ పరికరాన్ని కాపాడుకోవడం, ఆ పరికరం ద్వారా ఏమేమి పనులు చేయవచ్చో అవి మాత్రమే చేసేటువంటి విజ్ఞత కలిగి ఉండడం అన్నది ఇక్కడ నేర్పేటువంటి విలువ అవుతుందన్నమాట. అంటే తాను అభ్యసించినటువంటి అంశాలని తన అవసరాలతో పాటు తద్వారా ఇతరుల అవసరాలని, ఇతరులకు కూడా ఉపయోగపడేటువంటి ప్రవర్తనని నేర్చుకోవడం ద్వారా ఒక విలువని పాటించగలుగుతారు. అంచేత సాంఘిక శాస్త్రాలు భాషలలోనే కాకుండా సైన్సు మ్యాథ్స్లో నుంచి కూడా పిల్లల్లో విలువలని పెంపొందించడానికి అవకాశం వస్తుంది. ఉదాహరణకి సైన్స్ తరగతి గదిని మనం తీసుకున్నట్లయితే సైన్స్ తరగతి గదిలో రకరకాలైనటువంటి ప్రయోగాలు ఉంటాయి, పరిశోధనలు ఉంటాయి, రకరకాల టెక్నిక్స్ ఉంటాయి. వీటన్నిటినీ చేయడం ద్వారా పిల్లల్లో ప్రశ్నించేటువంటి ఒక స్వభావం వస్తుంది. తరగతి గదిలో ఒక రసాయన చర్య గురించి లేదా ఒక ప్రయోగం గురించి ప్రశ్నించగలిగినటువంటి విద్యార్థి రేపొద్దున పౌరుడుగా ఎదిగిన తర్వాత సమాజంలో తనకి కనిపించినటువంటి చెడు గురించి కూడా తప్పనిసరిగా ధైర్యంగా
ప్రశ్నించగలిగినటువంటి పౌరుడుగా మారతాడు. కాబట్టి అక్కడ సమాజంలో పౌరుడుగా ప్రశ్నించేటువంటి స్వభావం రావాలి అని అంటే ఇక్కడ తరగతి గదిలో సైన్స్ పాఠ్యాంశంలో ప్రశ్నించడం అన్నదాన్ని నేర్పాలి. కాబట్టి మీరు విద్యా ప్రమాణాలను కూడా పరిశీలించి చూసినట్లయితే ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ మేకింగ్ హైపోథసిస్ అని ఒక అకాడమిక్ స్టాండర్డ్ మనకు కనిపిస్తుంది. మీరు విద్యా ప్రమాణాలను సైన్స్లో చూసినట్లయితే కాన్సెప్టువల్ అండర్స్టాండింగ్, ఆస్కింగ్ క్వశ్చన్స్ అండ్ మేకింగ్ హైపోథసిస్, అలాగే ఎక్స్పెరిమెంటేషన్స్, కమ్యూనికేషన్ త్రూ డ్రాయింగ్ అండ్ క్రియేటింగ్ సమ్ కైండ్ ఆఫ్ మోడల్స్, ఇలా అకాడమిక్ స్టాండర్డ్స్ మనకున్నాయి. వాటిలో రెండవ అకాడమిక్ స్టాండర్డ్ మనం చూసినట్లయితే హౌ టు మేక్ ద చిల్డ్రన్ టు పోజ్ క్వశ్చన్స్, అంటే ఎలా అడగాలి, అడగడం ద్వారా కొన్ని రకాల విలువలు వస్తాయి. ఆ విలువ ప్రశ్నించేటువంటి తత్వాన్ని పిల్లల్లో పెంపొందించడానికి పనికొస్తుంది. కాబట్టి ఇక్కడ ఈ అంశాన్ని ఎందుకు మీతో చర్చిస్తున్నాము అని అంటే మనకున్నటువంటి అపోహ ఒకటి తొలగాలి. విలువలు పెంపొందించడానికి కేవలం భాష అన్నది మాత్రమే కాదు, ఆర్ట్స్లో నుంచి వస్తాయి, సైన్స్లో నుంచి కూడా పిల్లల్లో విలువలు పెంపొందించడానికి అవకాశం ఉంటుంది అన్నది మనం ఈ విషయంలో పరిశీలించేటువంటి ప్రయత్నం చేస్తాం. అయితే అదేవిధంగా మరికొన్ని అంశాలను మనం చూసినట్లయితే ఈ డైవర్స్ ఇన్ అప్లికేషన్స్, అంటే ఒక నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని డైవర్సిఫైడ్ ఏరియాలోకి, విభిన్న సందర్భాలలోకి అప్లై చేయడం ద్వారా కూడా వ్యక్తులలో విలువలు పెంపొందడానికి అవకాశం వస్తుంది. అండ్ ద టీచింగ్ ఈజ్ ఎ డైవర్స్ ఇన్ నేచర్ అంటున్నాం. ఇట్ మే హ్యావ్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ ఫార్మల్, ఇన్ఫార్మల్, డైరెక్షనల్, ఇన్స్ట్రక్షనల్, ఫార్మేషనల్, ట్రైనింగ్, కండిషనింగ్, ఇండాక్ట్రేషన్, టాకింగ్, షోయింగ్, డూయింగ్, రెమెడియల్, ఇలా చాలా రకాలైనటువంటి ప్రాసెసెస్ మనకి టీచింగ్లో కనిపిస్తున్నాయి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ పిల్లల్లో వాల్యూస్ని పెంపొందించడానికి ఇక్కడ పనికొస్తాయి. అంటే వాల్యూస్ అనేవి ఫార్మల్గా వస్తాయా, ఇది డైవర్స్డ్గా ఉంటుందా, అంటే విభిన్నంగా ఉండేటువంటి సందర్భాల్లో మనం ప్రవేశపెట్టడం ద్వారా మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ వస్తాయి పిల్లల్లో. ఈ మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ రావడం అన్నది కూడా విలువలు పెంపొందించడానికి పనికొస్తుంది. అందుకని క్లాస్ రూమ్లో ఇవాళ మనం ఏమంటున్నాము, ఇంటరాక్టివ్ ఓరియంటెడ్ పెడగాగి అంటున్నాం. అంటే ఇంటరాక్టివ్ ఓరియంటెడ్ పెడగాగి అని అంటే కేవలం గురువు చెప్పేవాడుగా, విద్యార్థి వినేవాడుగా మాత్రమే కాకుండా ఇద్దరి మధ్యన ఒక సంబంధం ఉండాలి. అంటే పిల్లలు చెప్పేటువంటి దానిని ఉపాధ్యాయుడు కూడా వినాల్సినటువంటి అవసరం ఇవాళ ఉంది. అందుకని ఇంటరాక్షన్, సమ్ కైండ్ ఆఫ్ ఇంటరాక్షన్ బిట్వీన్ స్టూడెంట్ అండ్ టీచర్, అలా ఉన్నప్పుడు పిల్లల్లో చాలా రకాలైనటువంటి విలువలు పెంపొందడానికి అవకాశం వస్తుంది. అందుకని ఒక డైవర్సిఫైడ్ క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు ఒక్కొక్క వాతావరణం నుంచి పాఠశాలకు వచ్చినటువంటి పిల్లలు ఒక్కొక్క రకమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. వారి వారి స్వభావాలను తరగతి గదిలో ప్రవేశపెట్టుకోవడం ద్వారా దానిని మార్చుకోవడానికి లేదా దాన్ని మరింతగా మెరుగుపరుచుకోవడానికి కావలసినటువంటి ప్రతిక్రియలని ఏర్పాటు చేయడమే విలువల విద్యలో ఉపాధ్యాయుని యొక్క ప్రధానమైన బాధ్యతగా కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా మరొక ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది, కొంచెం జాగ్రత్తగా పరిశీలించండి. వేరువేరు నేపథ్యాలు గల పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళలో ఒక ఉమ్మడి విలువను ప్రవేశపెట్టాలంటే ఉపాధ్యాయుడు ఏం చేయాలి? వేరువేరు నేపథ్యాలు అంటే ఇవాళ మనది డైవర్సిఫైడ్ సొసైటీ మనం అంటూ ఉంటాం. ఏమిటి, మనకి భిన్నత్వంలో ఏకత్వం ఉంది అని చెప్తుంటాం. మన దగ్గర విభిన్నమైనటువంటి సామాజిక కుటుంబ నేపథ్యాలు కలిగినటువంటి పిల్లలు పాఠశాలకు వస్తారు. ఈ విభిన్న నేపథ్యాలు కలిగినటువంటి పిల్లలు పాఠశాలకి వస్తూ ఉన్న సందర్భంలో ఒక్కొక్కడి అభిప్రాయం ఒక అంశం మీద ఒక రకంగా ఉండవచ్చు, ఇంకొక వ్యక్తి యొక్క అభిప్రాయం ఇంకొక రకంగా ఉండవచ్చు. మనం ఒక తరగతి గది ఉదాహరణని చూద్దాం. ఒక ఉపాధ్యాయుడు బోర్డు మీద బ్రష్ అని రాశాడు. దీని గురించి మాట్లాడండి అని పిల్లల్ని అడిగితే ఒక విద్యార్థి పళ్ళు తోముకోవడానికి పనికొస్తుంది అని అన్నాడు. ఇంకొక విద్యార్థి గోడకు పెయింట్ వేయవచ్చు అని అన్నాడు. ఇంకొక విద్యార్థి షూ పాలిష్ చేయడానికి పనికొస్తుంది అని అన్నాడు. అంటే వారి వారి అనుభవాలలో డైవర్సిఫైడ్ ఎన్వైరన్మెంట్ అక్కడ కనిపిస్తోంది. వీటన్నింటిలో నుంచి ఒక ఉమ్మడి విలువ ఏవి డ్రైవ్ చేయాలి టీచర్ అని అన్నప్పుడు ఒక పరికరం విభిన్న సందర్భాల్లో విభిన్న రకాలైనటువంటి పని విధానాలను ప్రవేశపెడుతూ అది అక్కడ ఉపయోగపడేటువంటి రీతి ఎలా ఉందో మనిషి కూడా తాను నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని బహుళ సన్నివేశాలలో ఉపయోగించుకునేటువంటి విలువని పెంపొందించుకోవాలి అన్నటువంటి ఉద్దేశం వీటి వెనుక కనిపిస్తుంది. కాబట్టి ఈ డైవర్సిఫైడ్ ఎన్వైరన్మెంట్ అని అన్నది క్లాస్ రూమ్లో ఒక పెద్ద రిసోర్స్.
ఇంతకుముందు మనం అనుకుంటూ ఉండేవాళ్ళం అందరూ ఒకే స్టాండర్డ్లో ఉన్న పిల్లలైతే అందరికీ మంచిగా చదువు చెప్పడం బాగుంటుంది అని. అలాంటి సందర్భాల్లో విలువలు పెంపొందవు. వేరు వేరు నేపథ్యాలు కలిగిన పిల్లలు, వేరు వేరు స్థాయిల్లో ఉన్నటువంటి పిల్లలు ఉండడం ద్వారా ఇంటరాక్షన్కి అవకాశం వస్తుంది. పరస్పరం ఒకళ్ళతో ఒకళ్ళు చర్చించుకోవడానికి, ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవడానికి ఒక అవకాశం వస్తుంది. తద్వారా కొన్ని రకాలైనటువంటి విలువలు పెంపొందుతాయి. ఒక సంపన్న కుటుంబంలో ఉన్నటువంటి పిల్లవాడికి, ఒక సాధారణ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లవాడికి ఒక కనెక్షన్ ఏర్పాటు చేసినప్పుడు ఇద్దరు నేపథ్యాలు వేరువేరైనప్పటికీ ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణి, పంచుకునేటువంటి ధోరణి, బాధ్యతల పట్ల నా బాధ్యత ఏమిటి, నా కర్తవ్యం ఏమిటి అన్నటువంటి షేరింగ్, ఇవన్నీ కూడా పిల్లల్లో పెంపొందుతాయి. అంచేత క్లాస్ రూమ్లో మనం ఫార్మల్గాను, ఇన్ఫార్మల్గాను, డైరెక్షనల్గాను, ఇన్స్ట్రక్షనల్గాను సూచనలు చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. అయితే ఇక్కడ పరీక్షలో ఒక ప్రశ్నకి ఉంది. ఫార్మల్గా ఎలా వస్తాయి అంటే పాఠ్యాంశాలలో ఉండేటువంటి అంశాల బోధన ద్వారా ఫార్మల్గా పిల్లల్లో విలువలు పెంపొందించడానికి అవకాశం వస్తుంది. అంటే అవి స్ట్రక్చర్డ్, ఆ పాఠ్యాంశాన్ని అలా చెప్పడం ద్వారా, దాని యొక్క ఆత్మ ఆధారంగా చెప్పడం ద్వారా ఆ విలువ పిల్లల్లో డెవలప్ అవుతుంది. అంటే నిర్దిష్ట పాఠ్యాంశంలో నుంచి నిర్దిష్టమైనటువంటి విలువలు వస్తాయి. ఇది ఫార్మల్గా జరుగుతుంది. అయితే ఇన్ఫార్మల్గా విలువలు ఎలా డెవలప్ అవుతాయి? ఇన్ఫార్మల్గా డెవలప్ అవడం అన్నది మనం నాన్ కాన్షియస్ లెర్నింగ్ ప్రాసెస్ అంటాం. నాన్ కాన్షియస్ లెర్నింగ్ ప్రాసెస్లో తెలియకుండానే నేర్చుకోవడం అన్నది జరుగుతుంది. ఈ తెలియకుండానే నేర్చుకోవడం అంటే నువ్వు ఇలాగే ఉండాలి అని టీచర్ చెప్పడు. ఉదాహరణకు ఒక గార్డెనింగ్ ఉందనుకుందాం. గార్డెనింగ్లో మొక్కలకి పాదులు చేస్తూ ఆ సందర్భంలో ఎరువు యొక్క ప్రాధాన్యత, వేటిల్ని రకరకాల ఇన్సెక్ట్స్, ఉదాహరణకి ఎర్త్వామ్ లాంటివి, అలాంటివి నేలలో కనిపించవచ్చు. ఈ ఎర్త్వామ్ ఎలాగో ఫార్మర్ ఫ్రెండ్ అయింది, దీనివల్ల సాయిల్కి వచ్చినటువంటి, సాయిల్లో ఉండేటువంటి మాన్యూర్ని పెంచడానికి ఎలా పనికొస్తుంది, అలాగే ఈ ఆకుల్లో ఎలాంటి రకాల డిసీజెస్ రావడానికి పాసిబిలిటీ ఉంది, వాటిని ఎలా ప్రివెంట్ చేయొచ్చు, వాట్ టైప్ ఆఫ్ మెడిసినల్ వాల్యూస్ ఆర్ దేర్ ఇన్ దిస్ పర్టికులర్ ప్లాంట్, ఇది ఎలా మనకి గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కి ఒక సొల్యూషన్ లాగా కనిపిస్తుంది. ఇలా చాలా అంశాలను మనం గార్డెనింగ్ సమయంలో పిల్లలతో మాట్లాడినట్లయితే పిల్లలు మొక్కని కాపాడాల్సినటువంటి అంశాన్ని తెలుసుకుంటారు. అలా కాకుండా క్లాస్ రూమ్లో ఫార్మల్గా చెప్పామనుకోండి, మొక్క అంటే ఇది ఇలా ఉండాలి, దీనిని కాపాడడం మీ అందరి కర్తవ్యం అంటే ఎస్ గుడ్ అని అప్పుడు వినేస్తారు, ఆ వాల్యూ రాదు. అందుకని ఇన్ఫార్మల్గా నేర్పాల్సినటువంటి వాల్యూస్ చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మధ్యాహ్నం భోజనం చేస్తున్నారు, మిడ్ డే మీల్స్ సమయంలో డోంట్ వేస్ట్ ఫుడ్ మెటీరియల్, ఫుడ్ మెటీరియల్ని వేస్ట్ చేయకూడదు. ఆహారాన్ని తినేటువంటి హక్కు ఎవరికి ఉంటుంది? పని చేసేటువంటి వాడికి మాత్రమే తినే హక్కు ఉంది అని చెప్పి స్వామి వివేకానంద ఒక సందర్భంలో చెప్తాడు. కాబట్టి పని యొక్క విలువ, ఆహారాన్ని ఉత్పత్తి చేసేటువంటి వాళ్ళని గౌరవించడం, రైతు యొక్క శ్రమని గౌరవించడం, రైతుకి ప్రాధాన్యతనివ్వడం, వ్యవసాయ రంగంలో ఎంతెంతమంది కష్టపడి పడితే మన చేతిలోకి అన్నం వచ్చింది అన్నటువంటి దాన్ని గుర్తించడం, తద్వారా పిల్లల్లో ఆ విలువను పెంపొందింపు చేయడం అన్నది ఇన్ఫార్మల్గా జరుగుతుందన్నమాట. అలాగే అందుకని మనం రవీంద్రనాథ్ ఠాగూర్ కానివ్వండి, జిడ్డు కృష్ణమూర్తి కానివ్వండి, ఇలాంటి వాళ్ళ విద్యా తత్వాన్ని పరిశీలించి చూస్తే తరగతి గదిలో కన్నా ఆట స్థలంలో బాహ్యంగా బయట తిరుగుతూ ఉన్నప్పుడు ఇలాంటి చోట్ల పిల్లల్లో బోలెడు విలువలు పెంపొందించవచ్చు అంటారు. జిడ్డు కృష్ణమూర్తి విద్యాతత్వంలో ఒకటి కనిపిస్తుంది. సాయంకాలం అయిపోయాక పిల్లలందరూ అలా కొండ ఎక్కి ఆ గుట్ట మీద కూర్చుని అస్తమించేటువంటి సూర్యుడిని తదేకంగా చూస్తూ కూర్చుంటారు అంతే, ఇక అక్కడేం మాటలు ఉండవు. అలా చూస్తూ ఉన్న సందర్భంలో ప్రకృతి పట్ల ఒక ప్రేమ, మమకారం ఇలాంటివన్నీ వస్తాయి. ఇవి పిల్లల్లో ఒక సున్నిత హృదయాన్ని పెంపొందింపు చేయడానికి పనికొస్తాయి. తద్వారా విలువ అన్నది వ్యక్తిలో కలగడానికి అవకాశం వస్తుంది. అలాగే కొన్ని డైరెక్షనల్గా ఇలాగే చెయ్యాలి అని చెప్పి నిర్దేశించాల్సినటువంటి అంశాలు ఉంటాయి. అవి తప్పనిసరిగా మనం శాసించాల్సిందే. ఆ విలువని ప్రమోట్ చేసుకోవాలి. ఉదాహరణకి సర్వేంద్రియాణం నయనం ప్రధానం అని అన్నారు. కన్ను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆటలాడే సందర్భంలో కళ్ళకి ఏమైనా ప్రమాదం జరగచ్చు. ఇతరులతో, పిల్లలతో పోట్లాడే సందర్భంలో శారీరకంగా ఏదైనా ఇబ్బంది కలిగేది ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ మనం పరిశీలించి చూసినట్లయితే నిర్దిష్టంగా కొన్ని రకాల నియమాలను పాటించండి అని చెప్తారు. అసెంబ్లీ 9:05 బెల్ మోగింది అంటే పిల్లలందరూ లైన్లో నిలబడాలి. టీచర్ కనిపించగానే గుడ్ మార్నింగ్ అని చెప్పాలి అంటే అది ఒక డైరెక్షనల్.
అలాగే తన నోట్ పుస్తకాలని జాగ్రత్తగా ఉంచుకోవాలి, ఎగ్జామ్ సమయానికి అటెండ్ అవ్వాలి. ఇవన్నీ కూడా డైరెక్షనల్ అన్నమాట. కొన్ని రకాల విలువల్ని అలా నిర్దేశించడం ద్వారా మాత్రమే జరుగుతాయి. ఇక్కడ కూడా ఎగ్జామ్లో క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. ఏ రకపు విలువలని నిర్దేశాల ద్వారా నిర్దిష్టంగా పిల్లల్లో పెంపొందింపు చేయవచ్చు అని అడుగుతారు. కాబట్టి మీరు ఆప్షన్స్లో అసెంబ్లీకి హాజరు కావడం, వేళకు భోజనం చేయడం, ఆరోగ్య సూత్రాలు పాటించడం, ఇలాంటి ఆప్షన్స్ మనకు కనిపించినప్పుడు అసెంబ్లీకి హాజరు కావడం అనేది నిర్దిష్టంగా చేయాల్సినటువంటి పని. కాబట్టి కొన్ని రకాల విలువలు డైరెక్షనల్గా వస్తాయి, ఇన్స్ట్రక్షనల్గా వస్తాయి అన్నమాట. కొన్ని ఎవాల్వ్ అవుతాయి, వాల్యూస్ ఎవాల్వ్ అవుతాయి, ఫార్మేషనల్ అంటాం. ట్రైనింగ్ రూపంలో అలాంటి రకాలైనటువంటి విలువలు పిల్లల్లో పెంపొందుతాయి. అంటే ఆ విలువని పెంపొందింపు చేయాలి అని అంటే మనం కొంత శిక్షణ ఇవ్వాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. కొంత శిక్షణ మనం అక్కడ ఇవ్వాలి. ఆ శిక్షణ ఇవ్వడం ద్వారా ఏమవుతుంది, ఆ రకపు మార్గంలోని ఆ విలువని పాటించడానికి, ఫాలో అవ్వడానికి అవకాశం వస్తుంది. అంటే అలా ఫాలో అవ్వాలి. ఫాలో అవడం అనేది ఒక ట్రైనింగ్ అన్నమాట. ఈ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఆ రకమైనటువంటి ప్రయత్నాన్ని పిల్లలు చేస్తారు. ఉదాహరణకి మనం మార్చ్ ఫాస్ట్లో ఇలాగే నడవాలని ఫిజికల్ డైరెక్టర్ ఎలా అయితే మనకు ఒక శిక్షణ ఇస్తాడో అలాంటి కొన్ని రకాల విలువల పట్ల శిక్షణలు ఇవ్వడం అని అన్నది. ఉదాహరణకి కొన్ని కుటుంబాల్లో మనం గమనించి చూసినట్లయితే చిన్నతనం నుంచే పిల్లలకు నేర్పిస్తారు. ఎవరైనా పెద్దవాళ్ళు రాగానే రండి, కూర్చోండి, మంచినీళ్ళు తాగుతారా అని అడగండి అని చెప్పి చిన్న పిల్లలు అప్పుడే నేర్పిస్తారు. అవి ట్రైనప్ చేయడం ద్వారా పిల్లల్లో అలాంటి రకాలైనటువంటి విలువలు పెంపొందుతాయి. స్కూల్లో కూడా ఉపాధ్యాయుడు అలాంటి శిక్షణ ఇవ్వడం ద్వారా కూడా కొన్ని రకాల విలువలని పెంపొందించడానికి అవకాశం వస్తుంది. అయితే కొన్ని కండిషనింగ్, ఇందాక అనుకున్నట్లే మనం డైరెక్షనల్ లాగా, ఇన్స్ట్రక్షనల్ లాగా ఈ కండిషనింగ్ కూడా ఉంటుంది. కండిషనింగ్ మనకు తెలుసు, మీరందరూ మీ సైకాలజీలో చదివారు. తారండాయిక్ సిద్ధాంతాలు, పావ్లోవ్ సిద్ధాంతాలు, ఇలాంటి వాటిలో కండిషనింగ్ థియరీస్ అంటాం. ఈ కండిషనింగ్ థియరీ ద్వారా కూడా పిల్లల్లో విలువలు వస్తూ ఉంటాయి. ఉదాహరణకి చాలామంది పిల్లలు పెద్దవాళ్ళని నువ్వు అని సంబోధిస్తారు. సాధారణ సందర్భాల్లో అభ్యంతరం ఏం లేదు. కాకపోతే ఆ స్థానంలో పెద్దవాళ్ళని మీరు అని సంబోధించాలి అని కండిషన్ పెట్టామనుకోండి, అది అలవాటుగా మారడం ద్వారా గౌరవ వాచకాల్ని ఎలా వినియోగించాలన్నటువంటి ఒక వాల్యూ పిల్లల్లో పెంపొందడానికి అవకాశం వస్తుందన్నమాట. కాబట్టి కొన్ని మౌలికమైనటువంటి సూత్రాల ద్వారా కూడా పిల్లల్లో విలువలను పెంపొందిస్తాం. అందుకనే ఇండాక్ట్రినేషన్ అంటున్నాడు. ఈ ఇండాక్ట్రినేషన్ ప్రాసెస్లో మౌలికమైనటువంటి మూలాన్ని పిల్లలకు తెలియజేయడం ద్వారా వాళ్ళకై వాళ్లే కొన్ని రకాల విలువలని నేర్చుకుంటారు. అంటే మౌలికమైనటువంటి మూలాన్ని తెలియచేయడం, ఏ మౌలిక సూత్రం ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది అన్నది చెప్పినట్లయితే పిల్లలు ఆ విలువని వాళ్ళకై వాళ్లే పెంపొందించుకుంటారు. ఇక్కడ కూడా ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. ఉదాహరణకి ప్రయోగశాలలో చాలా రకాల గాజు సామాగ్రి ఉంటాయి. పిప్పెట్లు, బ్యూరెట్లు ఇలాంటివన్నీ ఉండవచ్చు. లేదా ఇంట్లో వాల్యుబుల్ మెటీరియల్ ఉండవచ్చు. వీటి నిర్వహణలో అజాగ్రత్తగా ఉన్న సందర్భంలో అది పగిలిపోవచ్చు, లేదా ప్రమాదం కూడా జరగవచ్చు. ఈ ఇండాక్ట్రినేషన్ అన్నటువంటి ప్రాసెస్లో మౌలికమైనటువంటి అంశాన్ని తెలియజేయడం ద్వారా ఇందాక మనం అనుకున్నాం, ఒక్క అన్నం ముద్ద చేతిలోకి రావాలి అని అంటే దాని వెనక ఎంతమంది శారీరకంగా కష్టపడితే, ఎంతమంది త్యాగం చేస్తే, ఎంతమంది చెమటోడిస్తే ఆ అన్నం వచ్చింది. ఆ మౌలికమైనటువంటి అంశాన్ని తెలుసుకోవడం ఇండాక్ట్రినేషన్ అంటాం. ఒక గాజు వస్తువు ఉంది. ఈ గాజు వస్తువుని తయారు చేయాలి అంటే ఫ్యాక్టరీలలో ఎంతమంది పనిచేయాలి, ఎంతమంది చెమటోడ్చాలి. కాబట్టి ఆ వస్తువు వినియోగం పట్ల మనం ఎంత బాధ్యతగా ఉండాలి అని అన్నది ఈ మౌలిక అంశం తెలియజేస్తుంది. మన ఇళ్లలో కూడా పిల్లలు వాళ్ళు పెన్సిల్ ఇచ్చామనుకోండి, ఎరేజరు, షార్ప్నర్ పెట్టి ఒక గంటలోనే అంత పెద్ద పెన్సిల్ని చిన్న ముక్కగా మార్చేస్తారు. లేదా ఒక సైకిల్, లేదా ఒక రిమోట్ కంట్రోల్, లేదా ఒక మొబైల్ ఫోన్, ఇలాంటి వాటిని ఎడాపెడా వాడడం అన్నటువంటిది వస్తుంది. ఎప్పుడైతే ఈ ఇండాక్ట్రినేషన్ అన్నటువంటి ప్రిన్సిపల్ ద్వారా ఆ మౌలికమైనటువంటి భావన, మూల సూత్రం పిల్లలకి చెప్తామో దాని పట్ల ఒక జాగ్రత్త, ఆ వనరుని సమర్థవంతంగా వినియోగించుకోవడం అన్నది వస్తాయి. ఉదాహరణకి ఒక ప్రశ్న మోడల్ పేపర్లో ఒకసారి గమనించాం. ఒక నోట్బుక్లో వైట్ పేజీని చింపి దాంతో ఒక దాన్ని ఏమంటారు, ఇలా విసిరేస్తారు చూడండి పిల్లలు, ఒక దానిలాగా తయారు చేసి విసిరేశారు, ఏరోప్లేన్ లాంటి దాన్ని తయారు చేసి. ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి విలువ ఏమిటి, ఎందుకు పిల్లలు అలా చేశారు? ఒక వైట్ పేపర్ని అలా విసిరేయడం అనంటే, చింపడం అనంటే ఇండాక్ట్రినేషన్ అన్నది టీచర్ ఉపయోగించాడా లేదా, మౌలిక సూత్రాన్ని చెప్పాడా లేదా?
పేపర్ అంటే ఏమని అక్కడ అర్థం? ఒక వైట్ పేపర్ తయారు కావాలి అంటే 5 గ్రాముల పల్ప్ కావాలి. 5 గ్రాముల పల్ప్ కావాలి అంటే 10 కిలోల చెట్లకు సంబంధించినటువంటి ఆకులు ఇలాంటి వాటన్నిటిని చెత్తని చేస్తే దాని నుంచి పల్ప్ వస్తుంది. కాబట్టి మనం ఒక పేపర్ని వేస్ట్ చేస్తున్నామంటే 10 కిలోలకు సంబంధించినటువంటి వృక్ష పదార్థాలని వేస్ట్ చేసినట్లు. కాబట్టి పిల్లల్లో ఆ విలువ పెంపొందాలి అని అంటే మౌలిక సూత్రాలని పిల్లలకి చెప్పాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. అయితే ఇవి మొదట్లో మనం ఒక మాట అనుకున్నాం, కేవలం విలువలన్నవి చెప్తే రావు అంటున్నాం. ఇవి మాట్లాడాలి, పిల్లలతో ఓపెన్గా డిస్కస్ చేయడానికి అవకాశం ఉండాలి. వాళ్ళు ఏ అభిప్రాయాలను తెలియచేసినా కూడా అంగీకరించడం. అందుకని మనం మెథడాలజీని పరిశీలించి చూసినట్లయితే మంచి బోధనా పద్ధతి ఏది అని అన్నప్పుడు 2 వాక్యాలు కనిపిస్తాయి. వాటిల్లో మొదటి వాక్యం లవ్, రెండవ వాక్యం యాక్సెప్టెన్స్. వాట్ ఈస్ ద బెస్ట్ మెథడాలజీ అని మనం చూసినప్పుడు ప్రేమించడం, పిల్లల్ని మనస్ఫూర్తిగా ప్రేమించడం. మనస్ఫూర్తిగా ప్రేమించడం ద్వారా వాళ్ళని సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టగలుగుతామంటారు. అలాగే రెండవది అటువైపు నుంచి చూసినప్పుడు, రెండవ అంశాన్ని మనం చూసినప్పుడు యాక్సెప్టెన్స్ అంటాం. యాక్సెప్టెన్స్ అంటే పిల్లలు చెప్పిన దాన్ని అంగీకరించడం. పెద్దవాళ్ళంగా ఒకటి కోరుకుంటాం, మనం చెప్పేదాన్ని పిల్లలు వినాలి అని అనుకున్నప్పుడు మొదటిగా చేయాల్సిన పని పిల్లలు చెప్పిన దానిని ఉపాధ్యాయుడు అంగీకరించడం. కాబట్టి విలువలను నేర్పే సందర్భంలో ఉపాధ్యాయుడు పాటించవలసిన అంశం ఏమిటి అని ప్రశ్న వచ్చినప్పుడు మనం చేయాల్సిన సమాధానం విద్యార్థుల అభిప్రాయాలను అంగీకరించడం. ఇలా అంగీకరించడం ద్వారా మనం పిల్లల్లో పెంపొందించడానికి అవకాశం వస్తుంది. అలాగే కొన్ని రకాలైనటువంటి నిదర్శనాలను చూపించడం, కొన్ని లైవ్ మోడల్స్ని చూపించడం, వాళ్ళ జీవితాలకు సంబంధించినటువంటి పుస్తకాల అంశాలని, సంఘటనల్ని, ఇలాంటి వాటిని ఇవ్వడం. మరొక ప్రధానమైనటువంటి విషయం తయారు చేయించటం, హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అంటాం. పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు, నీకు నిజంగా నీ పిల్లలంటే ఇష్టం ఉంటే నువ్వు 2 కారు బొమ్మలు కొనుక్కెళ్ళు అని చెప్తారు మనోవిజ్ఞాన శాస్త్రవేత్తలు. 2 కారు బొమ్మలు ఉండాలి. ఎందుకు అని అంటే ఒకదాంతో ఆడుకోవడానికి, రెండవ దాన్ని విరక్కొట్టడానికి. పిల్లల్లో డిస్ట్రక్టివ్ నేచర్ ఉంటుంది. ఎంతసేపు మనం ఏదైనా వస్తువును చూడగానే వెంటనే దాన్ని వాళ్ళు ఎలా ఊడదీసేసేయాలి, ఎలా ముక్కలు ముక్కలుగా చేసేయాలని ప్రయత్నం చేస్తారు. అది నేర్చుకోవడానికి పునాది అన్నమాట. ఎక్కడైతే డిస్ట్రక్టివ్ నేచర్ ఉంటుందో అక్కడే కన్స్ట్రక్టివ్ థింకింగ్ అన్నది కూడా రావడానికి అవకాశం ఉంటుంది. అంటే తప్పులు చేస్తూ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఎర్రర్ మెథడ్ అంటాం, ఒక తప్పు చేసి మళ్ళీ ఇంకొక దాన్ని నేర్చుకోవడానికి, తప్పులు చేస్తూ నేర్చుకుంటూ వెళ్ళడానికి. ఈ చేస్తూ నేర్చుకోవడం అన్నది, దానిని సరిదిద్దడం అన్నది పక్కపక్కనే జరుగుతూ ఉన్నప్పుడు మంచి విలువలు పిల్లల్లో డెవలప్ అవడానికి అవకాశం వస్తాయి. కాబట్టి మనం ఇలాంటి అంశాలను పరిశీలించి చూసినప్పుడు, పిల్లల్లో ఆ రకమైనటువంటి అంశాలను ప్రవేశపెట్టినప్పుడు టీచింగ్ అన్నది ఒక సిస్టమిక్ యాక్షన్ లాగా కనిపిస్తుంది, ఒక క్రమబద్ధమైనటువంటి చర్యలాగా కనిపిస్తుంది. ఇలా కనిపించడం వల్ల ఒక స్పష్టమైనటువంటి ప్రవర్తన పిల్లల్లో పెంపొందించడానికి అవకాశం వస్తుంది. అంటే ఉపాధ్యాయుడు పాటించేటువంటి క్రమబద్ధమైన విధానం ద్వారా పిల్లల్లో రాబోయేటువంటి ఫలితం ఏమిటి అన్నది ఒక 20 ఏళ్లకో 15 ఏళ్ల తర్వాత వీడు సమాజంలో ఎలాంటి పౌరుడుగా ఎదుగుతాడు అన్నది టీచర్కి ఇప్పుడే కనిపిస్తుంది అన్నమాట. అందుకని ఉపాధ్యాయుడిని భవిష్యత్ దార్శనికుడు అంటారు. అంటే ఒక విజనరీ పర్సన్. నా ముందు కూర్చున్న ఒక 10 ఏళ్ల వయసు కలిగినటువంటి విద్యార్థి రాబోయే 15 ఏళ్లలో సమాజంలో ఈ రకపు పౌరుడుగా ఎదుగు ఉంటాడు అన్నటువంటి 15 ఏళ్ల తర్వాత భవిష్యత్తుని దర్శించగలిగినటువంటి మనోనేత్రం కలిగిన గొప్పవాడు ఉపాధ్యాయుడు. కాబట్టి ఆ జ్ఞానంతో, ఆ తృష్ణతో తరగతి గదిలో నిర్దిష్టమైనటువంటి అభ్యసన ప్రక్రియల్ని కల్పించినట్లయితే అది పిల్లల ప్రవర్తనని తయారు చేస్తుంది. ఎలాంటి వాటిలో తయారు చేస్తుంది? నాట్ ఓన్లీ ఇన్ కంటెంట్, అది వాళ్ళ ఫిజికల్ బిహేవియర్లోనూ కనిపిస్తుంది, సోషల్ బిహేవియర్లోనూ కనిపిస్తుంది. నియమబద్ధంగా జీవించడం అన్నటువంటి ఒక ప్రవర్తనని పిల్లల్లో పెంపొందింపజేయడానికి అవకాశం వస్తుంది. అంచేత మనం ఆ క్రమబద్ధమైనటువంటి బోధనా విధానాన్ని తరగతి గదిలో పాటించాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. అలాగే మనం గమనించినట్లయితే ఈ టీచింగ్ అన్నది చాలా సందర్భాల్లో, విలువలు నేర్పే సందర్భంలో ఇది ఒక ప్రొఫెషనల్ యాక్టివిటీ లాగా కనిపిస్తుంది.
ఒకవేళ ఇట్ ఈజ్ ఎ ప్రొఫెషనల్ యాక్టివిటీ ఇన్వాల్వింగ్ టీచర్ అండ్ స్టూడెంట్ విత్ ఎ వ్యూ టు ద డెవలప్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ పర్సనాలిటీ, professionalism helps students in being regular and making harmony with their objects towards those they are concentrated. Last line చాలా ఇంపార్టెంట్, towards those they are concentrated. ఇందాక ముందు మాటలో మనం టీచర్ ఒక విజనరీ మ్యాన్గా ఉంటాడు అని అన్నాం, ఒక దార్శనికుడిగా ఉంటాడన్నాం. ఏదైతే నిర్దిష్టమైనటువంటి అంశాన్ని పెట్టుకున్నాడో దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. అందుకని ఇక్కడ ఏమన్నా ఒక ప్రొఫెషనల్ యాక్టివిటీ లాగా ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది, ఒక ప్రొఫెషనలిస్టిక్గా కూడా కనిపించాలి. అంటే దిస్ ఈజ్ నాట్ ఏ జాబ్, అందుకని టీచర్ దాన్ని జాబ్ అనట్లేదు, ఒక వృత్తిలాగా భావించాలి. మనకు తెలుసు వృత్తి అంటే దైవంతో సమానమైనది, అందుకోసమే దీనికి ఇంత ప్రయారిటీ కనిపిస్తుంది అనమాట. దీని ద్వారా మాత్రమే విలువలు పెంపొందించడానికి సాధ్యమవుతుంది. అయితే ఈ ప్రొఫెషనల్ యాక్టివిటీ ఎలా ఉండాలి? ఇన్వాల్వింగ్ టీచర్ అండ్ స్టూడెంట్ విత్ ఎ వ్యూ టు ద డెవలప్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ పర్సనాలిటీ. అది ఎలా ఒక స్టూడెంట్ పర్సనాలిటీని డెవలప్ చేయడానికి పనికొచ్చేదిలాగా ఉండాలి. అందుకని ఈ ప్రొఫెషనలిజం అన్న దాన్ని ఉపాధ్యాయుడు పాటించాల్సిన అవసరం కనిపిస్తుంది. అయితే ప్రొఫెషనలిజం పాటించాలి అంటే టీచర్ దగ్గర ఏముండాలి? తప్పనిసరిగా ఆ విలువలని, ఆ అంశాలని ఉపాధ్యాయుడు తాను పాటించేటువంటి వాడుగా కనిపించాలి. మీరందరూ మహాత్మా గాంధీ జీవితంలో జరిగినటువంటి ఒక సందర్భాన్ని విని ఉంటారు. మహాత్మా గాంధీ దగ్గరికి ఒక అమ్మ వాళ్ళ ఒక 6 సంవత్సరాల 7 సంవత్సరాల కొడుకుని తీసుకొచ్చింది. అయ్యా, మా వాడు బెల్లం తినాలని ఎప్పుడు మారాన్ చేస్తూ ఉంటాడు, ఎంతసేపు చెప్పినా వినట్లేదు, అయినా వాడు ఆ గొడవతో నాకు చాలా విసిగేస్తుంది, వీడితో ఈ అలవాటు మాన్పించేటట్టుగా చెయ్యండి, మీరు తప్పక ఇంకెవరు నాకు పరిష్కారం లేదని చెప్పి గాంధీ తాతను అడుగుతుంది. ఆయన అంటాడు, అమ్మా నువ్వు ఒక్క వారం ఆగిరా తల్లి అంటాడు. ఈమె కోపం వస్తుంది, బెల్లం తినడం మానిపించడానికి ఒక వారం కావాలన్నా, ఏం పెద్ద అయినవయ్యా నువ్వు అనుకుని వెళ్ళిపోతుంది. ఒక వారం తర్వాత మళ్ళీ తీసుకొస్తుంది. తీసుకొచ్చాక ముసలాయన బుర్ర గోక్కుంటూ ఇంకొక వారం ఆగిరా తల్లి చెప్తానంటాడు. ఈమెకి ఇంకా విసిగేస్తుంది. సరే పెద్దాయన కదా ఏదో చెప్పకపోతాడా అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తుంది. వచ్చాక అప్పుడు చెప్తాడు, ఆ పిల్లాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని, నాన్న బెల్లం తినడం మంచిది కాదంటాడు. ఈ మాట చెప్పడానికయ్యా నువ్వు 2 వారాల పాటు తిప్పుకున్నావు నన్ను అని అడుగుతుంది ఆమె. అప్పుడు అంటాడు గాంధీ తాత, అమ్మా నాకు కూడా అలా బెల్లం తినే అలవాటు ఉంది, నేను వీడికి చెప్పాలి అంటే ముందు నేను మానేయాలి కదా, మానేయాలంటే ఒక్క రోజులో మానేయటం నా వల్ల కాలేదు, అందుకని ఒక వారం ప్రయత్నం చేశాను, 2వ వారం కూడా ప్రయత్నం చేశాక అప్పుడు నాకు ఈ అలవాటు పోయింది, కాబట్టి ఇప్పుడు నేను వాడికి ఈ సూచన చేయగలను అని చెప్పి చెప్పాడు. ఎంత గొప్ప విషయమో చూడండి. అందుకని ఇక్కడ ప్రొఫెషనల్ యాక్టివిటీ ఇన్వాల్వింగ్ టీచర్ అండ్ స్టూడెంట్ విత్ ఏ వ్యూ టు ద డెవలప్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ పర్సనాలిటీ. పిల్లల్లో ఆ పర్సనాలిటీని డెవలప్ చేయాలి అంటే ఉపాధ్యాయుడు కూడా ఆ రకపు తత్వాన్ని కలిగి ఉండాలి. దాన్ని మనం ప్రొఫెషనల్ యాక్టివిటీ అంటాం. పిల్లల్ని సమయానికి బడికి రండి అంటే రావాల్సిన వాడు ఉపాధ్యాయుడు. పిల్లలు లైన్లో ఉండాలి, ప్రార్థన సమయంలో నిశ్శబ్దంగా ఉండాలి అంటే ముందుగా ఉండాల్సిన వాడు ఉపాధ్యాయుడు. కాబట్టి తాను చేయడం ద్వారా, తాను ఒక రోల్ మోడల్గా ఉండడం ద్వారా పిల్లల్లో ఇలాంటి రకాలైనటువంటి విలువలను పెంపొందించడానికి అవకాశం వస్తుందన్నమాట. మరొక అంశాన్ని మనం గమనించినట్లయితే వీటిని విశ్లేషించుకుంటూ అనలైజ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ఉపాధ్యాయుడి దగ్గర ఉంది. అంటే కేవలం వాటిని పాటించడమే కాదు, వాటిని చెప్పడమే కాదు, ఆ వచ్చినటువంటి అంశాలని అనలైజ్ చేసుకోవాలి, తద్వారా అసెస్మెంట్ చేయగలగాలి. ఒక అంశాన్ని ఒక పాఠ్యాంశం ద్వారా ఒక విలువని విద్యార్థులు నేర్పడానికి ప్రయత్నం చేస్తే అసలు పిల్లలు దాన్ని ఎందుకు గ్రహించలేకపోతున్నారు? చాలా సందర్భాల్లో అంటూ ఉంటారు ఉపాధ్యాయులు, పిల్లలకి డిసిప్లిన్ లేదంటారు. డిసిప్లిన్ని ఇందాక మనం అనుకున్నటువంటి అంశాల జాబితాలో చూసినప్పుడు చెప్తే వస్తుందా, చేస్తే వస్తుందా, ట్రైనింగ్ ఇస్తే వస్తుందా, ఇండాక్ట్రినేషన్ చేస్తే వస్తుందా, ఈ రకాల అంశాలలో ఏది ఎంపిక చేసుకోవాలన్నటువంటి విఘ్నత ఉపాధ్యాయుడి దగ్గర ఉండాలి. అందుకని ఒక రకపు విలువని నేర్పే సందర్భంలో ఆ విలువ పిల్లల్లో అలవడకపోవడానికి లేదా అలవడడానికి తోడ్పడినటువంటి కారణాలేంటి, వాట్ ఆర్ ద రీజన్స్ బిహైండ్ దిస్ పర్టికులర్ యాక్టివిటీ అని అన్నది టీచర్ షుడ్ అనలైజ్ ఆల్ దీస్ థింగ్స్. వాటన్నిటిని విశ్లేషించుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. అండ్ ద సేమ్ టైమ్ టీచర్ షుడ్ అసెస్ ద క్వాంటిటీ ఆర్ ద క్వాంటమ్ ఆఫ్ వాల్యూస్. టీచర్ షుడ్ అసెస్, వాటిని అసెస్ చేసుకోవాలి, నిజంగా వస్తుందా రావట్లేదా,
ఎంతవరకు వస్తుంది, ఇది వచ్చింది రైటా కాదా అని అనలైజ్ చేసుకోవడం ద్వారా, అసెస్మెంట్ చేసుకోవడం ద్వారా వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఏం చేస్తుంది అంటే ఫర్దర్ ఇంప్రూవ్మెంట్కి పనికొస్తుంది. ఈ ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ మీన్స్ వాట్? నేను ఈ వాల్యూని ఇక్కడ నేర్పాలనుకున్నాను. ఈ వాల్యూని నేర్పాలనుకున్నప్పుడు నేను ప్రొవైడ్ చేసినటువంటి ఆ లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ ఈజ్, ఇఫ్ ఇట్ ఈస్ సూటబుల్ టు దట్ పర్టికులర్ వన్, children will able to understand the value and they will use that particular value in their regular life. కాబట్టి అక్కడ పాటించాలి అని అంటే టీచర్ దాన్ని అసెస్ చేసుకోవాలి. అసెస్ చేసుకున్న తర్వాత ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఫీడ్బ్యాక్ ద్వారా అగైన్ మళ్ళీ ఇంకొకసారి ఆ ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. మీరందరూ మైక్రో టీచింగ్ అన్నటువంటి ప్రాసెస్ చూసుంటారు. ఈ మైక్రో టీచింగ్ ప్రాసెస్లో ఎలా అయితే ఒక ఆబ్జెక్టివ్ తీసుకుంటాం, దానిని టీచ్ చేస్తాం, దాన్ని అసెస్ చేస్తాం. ఆబ్జెక్టివ్ రీచ్ అయ్యామా లేదా అన్న దాని ఆధారంగా వీ విల్ మాడిఫై ద టీచింగ్ ప్రాసెస్, వీ యూటిలైజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, అగైన్ వీ టీచ్ ద సేమ్ థింగ్ టు ది స్టూడెంట్స్. అలా అక్కడ మనం చేరగలుగుతున్నామా లేదా అన్నదాన్ని జడ్జి చేసుకుంటాం అన్నమాట. సో ఈ ఇంప్రూవ్మెంట్ రావాలి అని మనం అనుకున్నప్పుడు ఒక అనలిటికల్ పోర్షన్ అని అన్నది వాల్యూ ఎడ్యుకేషన్లో చాలా ఇంపార్టెంట్. దాన్ని అసెస్ చేసుకోవడం ద్వారా టీచర్ హ్యాస్ టు డెవలప్ అదర్ టైప్ ఆఫ్ టెక్నిక్స్, హీ హ్యాస్ టు యూజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ టు డెవలప్ సచ్ కైండ్ వాల్యూ ఆర్ టు ఇంకల్కేట్ వాల్యూ అమాంగ్ స్టూడెంట్స్ అని అన్నది మనకి అర్థమయ్యేటువంటి అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ ఇంకొక విషయం మనం గమనించినట్లయితే, ఇది రావాలి అని అన్నప్పుడు ఇందాకనే మనం అనుకున్న ఇట్ షుడ్ బి ఇంటరాక్టివ్ ఇన్ నేచర్. తప్పనిసరిగా యాక్సెప్ట్ చేయాలి. వాట్ ఈస్ ద బెస్ట్ మెథడాలజీ అన్నప్పుడు మనం రెండు మాటలు అన్నాం. ఒకటేమో లవ్, రెండవది యాక్సెప్టెన్స్ అన్నాం. యాక్సెప్టెన్స్ అన్న దాని వెనక ఉండేటువంటి అంశమే ఇంటరాక్టివ్ ప్రాసెస్. సమ్ కైండ్ ఆఫ్ ఇంటరాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇవాళ రేపట్లో మన సిలబస్ అంతా కూడా మీరు గమనం చూసినట్లయితే పాఠ్యపుస్తకాల్లో ఉన్నటువంటి ముందు మాటలు ఉన్నాయి. ఈ ముందు మాటలు మీరు పరిశీలించి చూస్తే NCF 2005, RTE 2009, అలాగే మన స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ 2010-11లలో ఉండేటువంటి మౌలిక అంశాల ఆధారంగా పాఠ్యపుస్తకాలు డెవలప్ అయ్యాయి. ప్రతి పాఠ్యపుస్తకానికి ఆబ్జెక్టివ్స్ ఉన్నాయన్నమాట. అంటే తెలుగు ద్వారా దీస్ ఆర్ ద కోర్ ఆబ్జెక్టివ్స్ ఇన్ తెలుగు, దీస్ ఆర్ ద కోర్ ఆబ్జెక్టివ్స్ ఇన్ మ్యాథమెటిక్స్ అని ఉన్నాయి. ఈ వీటన్నిటిలో మనకు కనిపిస్తున్నది ఏమిటి అని అంటే, టీచింగ్ ఎలా ఉండాలి అంటే ఇట్ షుడ్ బి ఇంటరాక్టివ్ ఇన్ నేచర్. ఇంటరాక్షన్ ద్వారా ఉండాలి. ఇట్ ఈజ్ అన్ ఇంటరాక్టివ్ ప్రాసెస్ అంటాం. ఇంటరాక్టివ్ ప్రాసెస్ అంటే మాట్లాడడానికి టీచర్కి ఎంత అవకాశం క్లాస్ రూమ్లో లభిస్తుందో విద్యార్థికి కూడా అంతే అవకాశం ఉంటుంది. అందుకని వాళ్ళిద్దరూ కూడా ఒక సమానమైనటువంటి ప్లాట్ఫామ్ మీద నిలబడ్డ వాళ్ళుగా భావించాలి. కాబట్టి స్టూడెంట్కి కూడా ఈక్వల్ ప్రయారిటీ అక్కడ వస్తుందన్నమాట. అందుకని టీచింగ్ ఈజ్ హైలీ డామినేటెడ్ బై ద కమ్యూనికేషన్ స్కిల్స్ అంటాం. హైలీ డామినేటెడ్ బై ద కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ఒక వాల్యూ డెవలప్ కావడం అన్నది ఇక్కడ కూడా మనం ఒకసారి చూసినట్లయితే, ఇఫ్ ద ప్రాసెస్ వాట్ ఇట్ ఈస్ యూజ్డ్ బై ద టీచర్ అని అన్నది ఇంటరాక్టివ్ మోడ్లో ఉన్నప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నవి డెవలప్ అవుతాయి. పిల్లల్లో భావ ప్రసార నైపుణ్యాలని మనం అంటున్నాం. అంటే ఇది సమ్ కైండ్ ఆఫ్ ఎమోషనల్ బ్యాలెన్స్ కూడా లీడ్ చేస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్ అని మనం ఎందుకు అంటున్నామంటే, ఇక్కడ వాల్యూ సందర్భంలో మాట్లాడుతున్నప్పుడు ఏది పడితే అది మాట్లాడటం కాదు. అవతలి వ్యక్తి మన భావాన్ని అంగీకరించేలాగా, అవతలి వ్యక్తి యొక్క అభిప్రాయాలని మనం అంగీకరిస్తూ ఉండేలాగా చర్చ సమర్థవంతంగా ఫలప్రదంగా జరగాలి అని అంటే మన దగ్గర భావ ప్రసార నైపుణ్యం అన్నది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ వాల్యూస్లో ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ని డెవలప్ చేయడం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది రావాలి అంటే ఇంటరాక్టివ్ ప్రాసెస్ అన్నది క్లాస్ రూమ్లో ఉండాలి. అంటే టీచరు పిల్లలు మాట్లాడుకోవాలి. సోక్రటీరియన్ మోడల్ ఆఫ్ టీచింగ్ అంటాం. సోక్రటీరియన్ మోడల్ ఆఫ్ టీచింగ్ అన్న దాంట్లో గురువు చెప్పేవాడుగాను విద్యార్థి వినేవాడుగాను ఉండడు. విద్యార్థి రకరకాల ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. ఆ ప్రశ్నలకి కొన్ని ఉపాధ్యాయుడిగా గురువు సమాధానాలు ఇస్తూ ఉంటాడు. సేమ్ టైం గురువు విద్యార్థులు ఆలోచించడానికి కావలసినటువంటి కొన్ని సూచనలు ఇవ్వడం ద్వారా ఇంకా ప్రశ్నించేటువంటి మనుషులుగా మారుస్తాడు. అంచేత టీచింగ్ ఈజ్ అన్ ఇంటరాక్టివ్ ప్రాసెస్ క్యారీడ్ విత్ పర్పస్ అండ్ ఆబ్జెక్టివ్స్ అంటాం. ఏది పెడితే అది ఇంటరాక్షన్ కాకుండా సమ్ కైండ్ ఆఫ్ ఒక పర్పస్ ఉండాలి. అలాగే కొన్ని ఆబ్జెక్టివ్స్ పెట్టుకోవాలి. ఈ ఆబ్జెక్టివ్ సాధించడానికి పనికొచ్చే విధంగా ఇంటరాక్షన్ అనేది క్లాస్ రూమ్లో ఏర్పాటు చేయాలి. ఒక సెకండ్ సార్, ఒక ఫోన్ లైన్లో రెడీగా ఉన్నారు. రైట్, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పి మీ ప్రశ్నను స్పష్టంగా అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్, అడగండి. సార్ నేను భువనగిరి నుంచి మాట్లాడుతున్నాను, భానుప్రియ. నమస్తే, చెప్పండి అమ్మా.
సార్ ఇది ఇండాక్ట్రినేషన్ వాల్యూస్ గురించి కొంచెం డీటెయిల్డ్ గా చెప్పరా సార్? షూర్ తప్పకుండా. ఇండాక్ట్రినేషన్ ఇందాక ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను, మళ్ళీ ఇంకొంచెం వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక విషయానికి సంబంధించి మౌలికమైనటువంటి మూల సూత్రాలు ఉంటాయి. ఈ మూల సూత్రం ఆధారంగా తెలియచేయడం అన్నమాట. మూల సూత్రాన్ని చెప్పాము అని అంటే అక్కడ విలువలు డెవలప్ అవడానికి అవకాశం వస్తుంది. ఇందాక మనం ప్రయోగశాలలో ఉండేటువంటి పరికరాలు అన్నాం. ఒక పరికరం చాలా ఖరీదైనది కావచ్చు, చాలా విలువైనది కావచ్చు. దానిని తయారు చేయడం వెనకాల ఉండేటువంటి శ్రమ చాలా పెద్దది. ఈ శ్రమని తెలియజేయడం ద్వారా పిల్లలు ఆ పరికరాల పట్ల ఒక జాగ్రత్తని, దాన్ని ఎలా వాడుకోవాలన్నటువంటి జ్ఞానాన్ని పొందుతారు. అది వాళ్ళలో ఒక విలువని తెలియజేస్తుంది. ఆ రూడిమెంట్ అండ్ ప్రిన్సిపల్స్ బిహైండ్ సైన్స్ అంటాం. వాటి వెనకాల ఉండేటువంటి మౌలికమైనటువంటి నియమాలను చెప్పడం ద్వారా, ఉదాహరణకి మొక్కలు ఉన్నాయి. మొక్కల ద్వారా వచ్చేటువంటి ఆక్సిజన్ను ప్రకృతిని చల్లగా ఉంచడానికి పనికొస్తుంది. కాబట్టి ప్రకృతి సంరక్షించబడాలి అంటే మొక్కలను కాపాడాలన్న మౌలికమైనటువంటి నియమం చెప్పడం ద్వారా పిల్లల్లో మొక్కల పెంపకం పట్ల ఒక విలువని పెంపొందింప చేయడం, ఇలాంటి దాన్ని మనం ఇండాక్ట్రినేషన్ అని చెప్పి అంటాం. కాబట్టి టీచింగ్లో మనం చెప్పే సందర్భంలో రకరకాలైనటువంటి అంశాలు ఉంటాయి. అందుకే ఇవాళ సెషన్ని మనం బోధన విలువలు అని అనుకున్నాం. కేవలం విలువలను పెంపొందించే సందర్భంలో మౌలికమైనటువంటి అంశాలను చెప్పాల్సి వస్తుంది. ఈ మౌలికమైనటువంటి అంశాలను చెప్పడం ద్వారా పిల్లల్లో విలువలు డెవలప్ కావడానికి అవకాశం వస్తాయి. ఇది బోధనలో ఒక భాగంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మరొక అంశాన్ని మనం పరిశీలిద్దాం. బోధనకు సంబంధించినటువంటి విశేషాలని గమనించి చూసినప్పుడు కొన్ని లక్ష్యాలు మనం పెట్టుకున్నాం. ఎయిమ్స్ ఆఫ్ టీచింగ్ అంటాం. ఈ ఎయిమ్స్ ఆఫ్ టీచింగ్కు సంబంధించి కొన్ని లక్ష్యాలను మనం పరిశీలించి చూసినప్పుడు ఈ టీచింగ్ అన్నది బ్రింగ్ చేంజెస్ ఇన్ ద బిహేవియర్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఇవాళ మన విధానాల్లో పెద్ద ఎత్తున మార్పులు వచ్చినాయి. మనం ప్రవర్తనవాదం నుంచి కొంత దూరం ప్రయాణం చేసి ద ఎయిమ్ ఆఫ్ టీచింగ్ గురించి చెప్పే ముందు మరొకరు ఫోన్ లైన్లో ఉన్నారు సార్. రైట్, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో స్పష్టంగా చెప్పి మీ ప్రశ్నను అడగండి. చెప్పండి. దీని గురించి సార్తో మాట్లాడారు. ఏ బుక్ తీసుకోమంటారు చదవడానికి ఈ సబ్జెక్ట్, ప్రొఫెషనల్ ఎథిక్స్, మోరల్ వాల్యూస్ గురించి? ఒకటమ్మా, ఇప్పుడు మనకి కోర్సుకు సంబంధించి డిఎడ్ సిలబస్కి మోరల్ వాల్యూస్ ఎథిక్స్ అన్నటువంటి బుక్ ఉంది, దాన్ని చూడండి. అలాగే మీరు నెట్కు స్లెట్ ఎగ్జామ్స్ పెట్టడం కోసం కూడా మోరల్ వాల్యూస్ సిలబస్ ఉంటుంది, దాన్ని కూడా కొంచెం పరిశీలిస్తే ఉపయోగం. అయితే ఇక్కడ కొంచెం మీరు కనెక్షన్ ఏర్పాటు చేసుకోండి. సైకాలజీలో ఉండేటువంటి అంశాలు, ఫిలాసఫీలో ఉండేటువంటి అంశాలు కూడా మోరల్ వాల్యూస్లో ఉంటాయి. కాబట్టి ఇంటిగ్రేషన్గా చదవడం అన్నది అవసరం. యాక్చువల్గా ఒక ప్రిస్క్రైబ్డ్ టెక్స్ట్ బుక్ అంటే డిఎడ్కి సంబంధించినటువంటి విలువల విద్య అన్న పాఠ్యపుస్తకాన్ని క్షుణ్ణంగా పరిశీలించేటువంటి ప్రయత్నం చేయండి. ఇలా మనం ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి గమనించి చూసినప్పుడు ప్రధానంగా టీచింగ్ ద్వారా ఏమి సాధిస్తాం మనం అన్నప్పుడు సమ్ కైండ్ ఆఫ్ ప్రవర్తనని మనం పిల్లల్లో పెంపొందింప చేసుకోవాలి. ఒక రకమైనటువంటి బిహేవియర్ని పిల్లల్లో పెంపొందింప చేయాలన్నది విలువలకు ఎలా జతపడుతుందన్న దాన్ని మనం పరిశీలిద్దాం. నిజానికి ఇవన్నీ బోధన విలువలు, ఎయిమ్స్ ఆఫ్ టీచింగ్ అని అన్నది సమ్ కైండ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అని కూడా మనం అనుకోవచ్చు. అయితే వీటికి వాల్యూ ఎడ్యుకేషన్కి ఏమిటి లింక్ అని మనకు ఒక డౌట్ వస్తుంది. ఇక్కడ మనం టీచింగ్ ద్వారా ఏమి సాధించాలనుకుంటున్నాం, టు బ్రింగ్ చేంజెస్ ఇన్ ద బిహేవియర్ ఆఫ్ స్టూడెంట్స్. వాట్ టైప్ ఆఫ్ చేంజ్ అని మనం అడిగినప్పుడు మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళినట్టయితే సోషల్ బీయింగ్గా మార్చాలి, అలాగే హ్యూమన్ వాల్యూస్ కలిగినటువంటి వ్యక్తిగా మార్చాలన్నాం. ఆ టైప్ ఆఫ్ ప్రవర్తన రావడం అన్నది ఇక్కడ మనకి టీచింగ్ ద్వారా ఉండేటువంటి ఆబ్జెక్టివ్గా మాట్లాడుకుంటాం. అట్లాగే మరొక అంశాన్ని కండిషనింగ్ ఏం చెప్తోంది, టు ఇంప్రూవ్ ద లెర్నింగ్ స్కిల్స్ ఆఫ్ ద స్టూడెంట్స్. కండిషనింగ్ అంటే క్లాస్ రూమ్లో ఏర్పరిచేటువంటి రకరకాలైన లెర్నింగ్ ఎన్వైరన్మెంట్ లేదా లెర్నింగ్ సిచ్యువేషన్స్ అంటాం. ఈ సిచ్యువేషన్స్లో మనం పిల్లలకి రకరకాలైనటువంటి పరిస్థితులు ఏర్పాటు చేయడం ద్వారా అక్కడ కొన్ని స్కిల్స్ డెవలప్ చేస్తాం. ఎప్పుడైతే డూయింగ్ చేయడం అన్నది వస్తుందో తప్పనిసరిగా అక్కడ విలువలు డెవలప్ అవుతాయి. ఇవి మల్టీ ఫేజ్డ్ వాల్యూస్ అంటామన్నమాట. కండిషనింగ్ పెట్టినప్పుడు, లెర్నింగ్ స్కిల్స్ని ప్రమోట్ చేస్తున్నప్పుడు, చేయడం ద్వారా నేర్చుకోవడం అన్నది పెట్టినప్పుడు మల్టీ ఫేజ్డ్ వాల్యూస్ వస్తాయి. ఒక ప్రాజెక్ట్ వర్క్ ఉందనుకోండి, ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చినప్పుడు చాలా వాల్యూస్ వస్తాయి. ఏం వాల్యూ ప్రాజెక్ట్ వర్క్ నుంచి ప్రధానంగా వస్తుందంటే సోషల్ వాల్యూస్ వస్తాయి, సమ్ కైండ్ ఆఫ్ డెమోక్రటిక్ వాల్యూస్ వస్తాయి, ఒక లీడర్షిప్ వాల్యూ వస్తుంది, ఫాలోవర్షిప్ వాల్యూ వస్తుంది,
టైం మేనేజ్మెంట్ అన్నది తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి వాటివన్నిటిని కూడా మనం విలువల రూపంలోకి మనం అక్కడ చూస్తాం. అలాగే ట్రైనింగ్, షేపనింగ్ ద బిహేవియర్ అండ్ కండక్ట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వాల్యూ ఎడ్యుకేషన్ అన్నమాట. అంటే ఎలాంటి టీచింగ్ ఉండాలి వాల్యూ దగ్గర అన్నప్పుడు ట్రైనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది బిహేవియర్ని, కండక్ట్ని షేప్ చేస్తుంది, ఒక ప్రవర్తనని ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఒక రెగ్యులర్ ట్రైనింగ్ ఉండడం అన్నది కూడా వాల్యూని పెంపొందించడానికి అవకాశం వస్తుంది. పిల్లలు ఎదిగే క్రమంలో మీరు చదివారు మీ సైకాలజీ పుస్తకంలోను, అలాగే మెథడాలజీ పుస్తకాల్లోనూ కూడా ఉపాధ్యాయుడు తోటమాలిలాగా ఉండాలి. ప్రోబెల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనం పరిశీలించి చూసినప్పుడు తోటమాలిలాగా ఉండాలి అని మనం అన్నప్పుడు, ఎందుకు తోటమాలిలాగా ఉండాలి? అడ్డదిడ్డంగా కొమ్మలు వచ్చిన మొక్క అందంగా ఉండదు. దాన్ని చక్కగా ట్రిమ్ చేసినప్పుడు, మంచిగా పెంచినప్పుడు అది చూడడానికి అందంగా కనిపిస్తుంది. కాబట్టి సమ్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అది పిల్లల యొక్క ప్రవర్తనను షేప్ చేయడానికి పనికొస్తుంది. తద్వారా వాళ్ళ యొక్క ప్రవర్తన భవిష్యత్తులో కూడా, పౌరుడైనాక కూడా సేమ్ లైన్స్ మీద నడవడానికి అవకాశం వస్తుంది. అలాగే టీచింగ్లో మరొక రకమైనది ఇన్స్ట్రక్షన్ అన్నాం. ఇన్స్ట్రక్షన్ ఎలా ఉండాలి? అక్విజిషన్ ఆఫ్ నాలెడ్జ్, నాలెడ్జ్ని అక్వైర్ చేసేలాగా ఉండాలి. నాలెడ్జ్ రిసీవింగ్ కాదు, నాలెడ్జ్ అక్విజిషన్. దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్. ఎక్కడ కూడా జ్ఞానాన్ని ఎవరో ఇస్తే తీసుకోవడం అన్నది ఉండదు. జ్ఞానాన్ని పొందడం ఉంటుంది. పొందడంలో తనకై తాను పార్టిసిపేట్ చేయడం ఉంటుంది. పార్టిసిపేట్ చేయడానికి కావలసిన లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడమే రోల్ ఆఫ్ ద టీచర్. కాబట్టి టీచర్ ఇక్కడ ఏం చేస్తాడు అంటే హీ షుడ్ ప్రొవైడ్ సచ్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ టు అక్వైర్ నాలెడ్జ్ బై ద స్టూడెంట్. విద్యార్థులు నేర్చుకోవడానికి కావలసినటువంటి సన్నివేశాలను కల్పించడమే ఉపాధ్యాయుడి యొక్క పని. కాబట్టి అలాగే ఇంకొక కాలర్ ఉన్నారు సార్. రైట్, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పి మీ ప్రశ్నను స్పష్టంగా అడగండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే, చెప్పండి. లక్ష్మణ్ సార్, నల్గొండ నుండి. రైట్, చెప్పండి లక్ష్మణ్. సార్, మొట్టమొదటిసారిగా మనకి వారికి ధన్యవాదాలు సార్, ఎక్స్ట్రాడినరీ ప్రోగ్రామ్స్ అందిస్తున్నందుకు. ఇంతకుముందు ప్రీవియస్ సెషన్స్ చూసినట్లయితే ఈ యొక్క మోరల్ వాల్యూస్ ఎథిక్స్ కి టీచింగ్ అప్టూర్కి 16 to 18 మార్క్స్ వచ్చాయని చెప్పారు సార్. అయితే ఏంటంటే దాని ప్రకారం చూసినట్లయితే కొంచెం మనకి ఇలాంటి ఎక్స్ట్రాడినరీ టీచర్స్ ఉన్నప్పుడు కూడా కొంచెం క్లాసెస్ తక్కువ అవుతున్నాయని అనిపిస్తున్నాయి సార్. అంటే ఏంటంటే ఇంటరాక్టివ్ సెషన్స్ ద్వారానే కాకుండా కొన్ని స్పెషల్ క్లాసెస్ కండక్ట్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం సార్. ఎస్పెషల్లీ మన రమేష్ సార్కి ధన్యవాదాలు. మరికొన్ని క్లాసెస్ తీసుకోవాలని అందరి తరఫున మా యొక్క విజ్ఞప్తి సార్. తప్పకుండా. ఎందుకంటే ఇది యొక్క మోరల్ వాల్యూస్కి వచ్చినట్లయితే చాలా మంది అభ్యర్థులు మెటీరియల్ దొరకక ఏ విధంగా ప్రిపేర్ కావాలని కూడా చాలా తడబడుతున్నారు, ఆందోళన ఉన్నారు. కాబట్టి మిగతా క్లాసెస్ తో చూసుకుంటే కొంచెం తక్కువ అనిపిస్తుంది. మన యొక్క టీవీలో కొంచెం ఎక్కువ క్లాసెస్ తీసుకుంటే బాగుంటుంది అనేది మా యొక్క అందరి తరఫున మా యొక్క విజ్ఞప్తి సార్. ఓకే, రైట్ లక్ష్మణ్ గారు, తప్పకుండా. ఎస్, గుడ్. ఇప్పుడు మనం ఈ టీచింగ్కి తర్వాత వాల్యూస్కి ఉన్నటువంటి సంబంధాన్ని పరిశీలించే సందర్భంలో ట్రైనింగ్, శిక్షణ ద్వారా వస్తుంది అనుకున్నాం. అలాగే ఇన్స్ట్రక్షన్ అంటే అక్విజిషన్ ఆఫ్ నాలెడ్జ్ అంటున్నాం. నాలెడ్జ్ని అక్వైర్ చేయాలి, ఒక సన్నివేశాన్ని ఏర్పాటు చేయడమే ఉపాధ్యాయుని యొక్క కర్తవ్యం అని మనం అనుకుంటున్నాం అనమాట. అలాగే మరొకటి కన్స్ట్రక్షన్, నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ అన్నది జరగాలి. నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ జరగాలి అని అన్నది పైన ఉండేటువంటి అక్విజిషన్ ఆఫ్ నాలెడ్జ్ దాదాపు దగ్గరగా ఉండేటువంటి అంశాలు. అందుకని ద రోల్ ఆఫ్ ద టీచర్ పర్టికులర్లీ ఇన్ వాల్యూ ఎడ్యుకేషన్ ఏమిటి అని అంటే టీచర్ షుడ్ ప్రొవైడ్ సచ్ కైండ్ ఆఫ్ అవెన్యూస్ టు లెర్న్ సంథింగ్. అంటే ఒక నీతి కథను చెప్పడం ద్వారా, లేకపోతే వార్తలో వచ్చినటువంటి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి సందర్భాన్ని వాల్ మ్యాగజైన్లో ప్రదర్శింపజేయడం ద్వారా, లేకపోతే యానివర్సరీ లేదా వార్షికోత్సవాల సందర్భంలో కొన్ని ఉదాత్తమైనటువంటి పాత్రలని అభినయం చేయించడం ద్వారా, ఇలాంటి రకాలైనటువంటి ప్రయత్నాలను చేసినప్పుడు పిల్లల్లో ఆ జ్ఞానం పెంపొందుతుంది. కన్స్ట్రక్షన్ అన్నది జరగడానికి అవకాశం వస్తుందన్నమాట. కాబట్టి ఏ టీచింగ్ ఎయిమ్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయో, ఏ ప్రాసెసెస్ అయితే మనం వాడుకుంటూ ఉన్నామో వాటిని వాల్యూ ఎడ్యుకేషన్కి జతపరుచుకుంటూ చూడాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. అంటే వాల్యూ ఎడ్యుకేషన్లో మనం కండిషన్ చేయాల్సిన అవసరం ఉంది, అలాగే ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది, అలాగే ఇన్స్ట్రక్షన్స్ అక్విజిషన్ కోసం సహాయపడేటువంటి సందర్భాలను ఏర్పాటు చేయాలి, అలాగే కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్కి తోడ్పడేటువంటి సందర్భాలను కూడా ఏర్పాటు చేయడం ద్వారా పిల్లల్లో విలువలు పెంపొందడానికి అవకాశం ఉంది అని మనం భావిస్తూ ఉన్నాం. రైట్ సార్, మరొకరు కాల్లో ఫోన్లో రెడీగా ఉన్నారు. రైట్, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో చెప్పి మీ ప్రశ్న స్పష్టంగా అడగండి. హలో
రైట్, కంటిన్యూ చేయండి. ఎస్ గుడ్. అయితే ఇప్పుడు మనం వాల్యూ ఎడ్యుకేషన్కి సంబంధించి కొన్ని స్ట్రాటజీస్ని ఏమేమి ఫాలో అవ్వాలి టీచర్ తరగతి గదిలో అన్నదాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. వాట్ టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ద టీచర్ టు ఇంకల్కేట్ వాల్యూస్ అమాంగ్ స్టూడెంట్స్ అని అన్నది ఇక్కడ మనం గమనిస్తాం. వీటిలో ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అంటే క్వశ్చనింగ్. ఇట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డివైస్ ఆఫ్ టీచింగ్. ఇట్ అకర్స్ ఇన్ 2 ways. ఫస్ట్ క్వశ్చనింగ్ ఎందుకుంది? వాల్యూ ఎడ్యుకేషన్లో ఎందుకు క్వశ్చనింగ్ అన్నది మోస్ట్ ప్రయారిటైజ్డ్ ఏరియాగా మనం భావిస్తామని అంటే, క్వశ్చనింగ్ ఒక ప్రశ్న మన మనసులో ఉదయించింది అని అంటే దాని వెనుక చాలా పెద్ద ఆలోచనలు లోపల ఉంటాయి. అందుకని పిల్లల్ని ప్రశ్నింపచేయడం అన్న దాని ద్వారా ఆ విలువలను పిల్లల్లో ప్రవేశపెట్టడం చాలా సులభంగా వస్తుంది. ఇంత పెద్ద చారిత్రక ప్రగతిని మనం చూసినప్పుడు, విజ్ఞాన శాస్త్రంలో వచ్చినటువంటి చాలా పెద్ద ఎత్తున వచ్చిన ఆవిష్కరణల్ని అన్నిటినీ పరిశీలించినప్పుడు మన ఈ హిస్టారికల్ ఎవల్యూషన్ పరిణామ క్రమంలో మనకు ఒక గొప్ప విశేషం కనిపిస్తుంది. ఈ అంశాలన్నీ కూడా ఎవరో కొంతమంది ప్రశ్నించడం ద్వారా, ఎవరో కొంతమంది పరిశీలించడం ద్వారా వచ్చినవి కాబట్టి ప్రశ్నించడం అన్న తత్వాన్ని ఉపయోగిస్తూ పిల్లల్లో మనం స్వభావాన్ని పెంపొందింపజేయడానికి అవకాశం వస్తుంది. సార్ సమయం అయిపోయింది సార్, ఇంకా సబ్జెక్ట్ చాలా మిగిలిపోయింది. అందుట్లో ముఖ్యంగా ఈ సబ్జెక్ట్ ఎక్కడ బుక్స్లో కానీ ఎక్కడ దొరకదు. మీ విలువైన సమాచారాన్ని కేటాయించి చాలా మంచి విషయాలను, మంచి సబ్జెక్టును మా వాళ్ళకి అందించారు అభ్యర్థులకు. థ్యాంక్ యూ సార్. ఇది వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్. మీ ఈ ప్రోగ్రామ్ ఒకవేళ మిస్ అయిన వాళ్ళు కూడా మన టీవీ softnet.com వెబ్సైట్లో కానీ, యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ చూసే అవకాశం ఉంటుంది. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.